హైదరాబాద్ ప్రజాభవన్ లో బనకచెర్లపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్మించడం జరిగింది. గోదావరిలో సిల్ట్ ఫ్యాక్టర్ చాలా అధికంగా కనిపిస్తుంది. దాని మూలాన మనం ఇక్కడ 22 టీఎంసీల నిజాం సాగర్ స్టోరేజ్, ఒక 11 టీఎంసీలు సగానికి సగం మనం సిల్టేషన్ మూలాన స్టోరేజ్ కోల్పోవడం జరిగింది. దాన్ని మనం పునరుద్ధరణ కార్యక్రమం ఒకసారి తీసుకున్నప్పటికీ 5 టీఎంసీల దాకా మనం పునరుద్ధరించగలిగాం. ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం నేషనల్ as part of the నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్మెంట్, డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ ద్వారా నిజాం సాగర్ లో మనము పూరికతీత పనులను చేపట్టబోతున్నాం. దీని దిగున ఇది వచ్చి ఇక్కడ మనకి కాన్ఫరెన్స్ గోదావరి రివర్ కాన్ఫరెన్స్ కలుస్తుంది. దాని దిగున ఇక్కడ కాన్ఫరెన్స్ కలుస్తుంది సార్. దాని దిగున మనకి గేట్వే ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ, వన్ ఆఫ్ ద మేజర్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దీని యొక్క కెపాసిటీ, శ్రీరామ్ సాగర్ కెపాసిటీ వచ్చి 112 టీఎంసీలు. ఇందాక నేను వివరించినట్టుగా డీసిల్టేషన్ కారణంగా ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ కూడా మనం 112 టీఎంసీల నుంచి 30 టీఎంసీలు కోల్పోయి ప్రస్తుతం 80 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ దీనికి ఉన్నది. ఈ ప్రాజెక్ట్ ని కూడా మనము నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెడిమెంట్ మేనేజ్మెంట్, డీసిల్టింగ్ అండ్ డీసెడిమెంటేషన్ పార్ట్ కింద ఇక్కడ కూడా మనం టేకప్ చేయబోతున్నాము. ఈ మొత్తం ప్రాజెక్ట్ నుంచి ఎస్ఆర్ఎస్పి 1 కానీ, ఎస్ఆర్ఎస్పి 2 కానీ, ఎఫ్ఎఫ్సి కానీ, ఇవన్నీ అలీసాగర్, గుత్పా అన్ని ప్రాజెక్ట్స్ కలిపి దీని నుంచి సుమారుగా మనము 186 టీఎంసీలు యూటిలైజేషన్ కింద ఎస్ఆర్ఎస్పి ద్వారా మనం చేకూర్చుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పి దిగున మనం కిందకి వస్తే ఓల్డ్ సదర్మట్ యానికట్ ఉంది. దాని ఎగున మనం 1.58 టీఎంసీ తోటి సదర్మట్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం. ఇంకా మన కిందకి వస్తే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ మెయిన్ గోదావరి నుంచి ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ కడం ట్రిబ్యూటరీ మనకి కనిపిస్తుంది. దీని మీద మనం కడం ప్రాజెక్ట్ అని ఒక మేజర్ ప్రాజెక్ట్ 11.75 టీఎంసీకి మనం నిర్మించుకున్నాం. ఇక్కడ కూడా మనకి అదే ఇబ్బందికరమైన విషయం ఎదుర్కొన్నాం బికాస్ ఆఫ్ ది సిల్టేషన్ పార్ట్. సో ఇక్కడ కూడా మనకి సుమారుగా 3.5 టీఎంసీలు మనం కోల్పోయినాం. దీన్ని కూడా పునరుద్ధరించుకునే కార్యక్రమం మనం ప్రభుత్వంలో ఇప్పుడు చేపట్టబోతున్నాం. అదే కాకుండా దీని ఎగువన ఒక కుప్తి బ్యారేజ్ అని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ దాని యొక్క ఏదైతే మనకి కోల్పోయామో దాన్ని కొంతమేర మనం నివారించుకునే ప్రక్రియలో ముందుకు సాగుతున్నాం. కడం నుంచి ఇంకా కిందకి వస్తే మనకి ముఖ్యమైన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకి 60.36 టీఎంసీలకి హైడ్రోజల్ క్లియరెన్స్ ఉంది. 60 టీఎంసీల యూటిలైజేషన్ కి మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసుకున్నాం. దీంట్లో 40 టీఎంసీలు ఎస్వైపి కింద అంతర్గతంగా ఆయకట్టి, శ్రీపాద ఎల్లంపల్లికి అంతర్గతంగా ఆయకట్టి దీనికి 40 టీఎంసీలు. ఇదే కాకుండా మనము 2007లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కి కింద తుమ్మడిట్టి దగ్గర 152 మీటర్లకి ఒక బ్యారేజ్ కట్టి నిర్మాణం చేసి దీని నుంచి కెనాల్ ద్వారా తీసుకొచ్చి ఎస్వైపిలో మన శ్రీపాద ఎల్లంపల్లిలో వేసే కార్యక్రమం 160 టీఎంసీలు. ఈ దీంట్లో 4 ప్యాకేజీలు మనం విభజన చేసి అప్పుడు తీసుకున్నాం. 3 ప్యాకేజీలు గ్రావిటీ ద్వారా, లాస్ట్ ప్యాకేజ్ లో 20 మీటర్ల మేర మనకి ఎత్తుతోటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో 160 టీఎంసీలు వేసే కార్యక్రమమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. ఇట్లనే లెఫ్ట్ కి మనకి ఇంకా ముందుకు పైకి వెళ్ళినట్టయితే మేజర్ ట్రిబ్యూటరీగా పెన్గంగా ట్రిబ్యూటరీ ఉంటుంది. ఈ పెన్గంగా ట్రిబ్యూటరీ మనకి మహారాష్ట్ర ద్వారా వస్తూ ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ 1975 అగ్రిమెంట్ కి అనుగుణంగానే లోవర్ పెన్గంగా అనే ఉమ్మడి ప్రాజెక్ట్ ఒకటి మనం తీసుకోవడం జరిగింది. అది ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లో ఉన్నది. మనం దీని నుంచి కావాల్సిన బెనిఫిట్స్ ని అర్లీగా చేకూరే విధానంగా మనము చెనక కరోటా బ్యారేజ్ అని చెప్పి దిగున ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకి సాగునీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం. ఇది 2 టీఎంసీల సామర్థ్యంతో మనకి ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ఈ పెనుగంగా రివర్ మనకి వచ్చి వార్దా రివర్, వార్దా అనేది ఇంకో మేజర్ ట్రిబ్యూటరీ. ఇది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గుండా ప్రవేశిస్తూ పెనుగంగా వార్దా రివర్ సంగమంగా ఇక్కడ జాయిన్ అయ్యి
అక్కడి నుంచి కిందకి వచ్చి మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వరకు ప్రవహిస్తూ ఈ ప్రాంతంలో వెయిన్ గంగా రివర్, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి. అన్ని గోదావరి ట్రిబ్యూటరీస్ లో ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. ఈ వెయిన్ గంగా రివర్ అంటే ఇది మధ్యప్రదేశ్ లో వెలసి మహారాష్ట్రలో పారుతూ మనకి తెలంగాణలో ఎంటర్ అయిన క్రమంలో ఇక్కడ నుంచి మళ్ళీ గోదావరిలో వచ్చి జాయిన్ అయ్యేంత వరకు ఈ రివర్ ని మన రాష్ట్ర పరిధిలో ఏదైతే ఉంటుందో బార్డర్ లో ఈ రివర్ ని ప్రాణహిత రివర్ అని పిలుస్తారు. ఆ ప్రాణహిత రివర్ నామకరణంతో ప్రాణహిత సబ్ బేసిన్ అని ఈ సబ్ బేసిన్ ని పిలుస్తాం అన్నమాట. సో నేను చెప్పినట్టుగా ఇక్కడ ఆల్రెడీ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ బీసీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చివల్ల ప్రాజెక్ట్ భాగంలో ఇక్కడ తుమ్మిడి బ్యారేజ్ కింద చెప్పడం జరిగింది. దీని యొక్క సంగమమే ఇక్కడ మనకి కాళేశ్వరం మనకి హిస్టారికల్ టెంపుల్ ఉంది. ఈ గోదావరి రివర్ మనకి కుడివైపుకి కింద భాగంలో చూస్తే మానేరు సబ్ బేసిన్ G6 మానేరు రివర్ అనేది మన తెలంగాణలోనే వెలసి తెలంగాణ భాగంలోనే గోదావరి రివర్ లో కలుస్తుంది. సో దీనికి పరివాహక ప్రాంతం ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, వేరే రాష్ట్రాలు ఏవి